హిందువులు చేసే ముఖ్యమైన యాత్రల్లో చార్ధామ్ యాత్ర ఒకటి. ఈ యాత్రల్లో హిందువులు 4 క్షేత్రాలను దర్శించుకుంటారు. ఏటా ఏప్రిల్, మే నెలల్లో చార్ధామ్ యాత్ర మొదలవుతుంది. ఈ దేవాలయాలు హిమాలయాల్లో ఉంటాయి కాబట్టి చలికాలం అంతా మంచు కప్పబడి ఉంటుంది. వాటిని దర్శించడం కుదరదు. అందువల్ల 6 నెలల పాటు దేవాలయాలను మూసేసి ఉంచుతారు. చార్ధామ్ యాత్రలోని తొలి క్షేత్రం యమునోత్రి. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో యమునోత్రి ఉంటుంది. యమునా నది ఇక్కడే పుట్టిందని భావిస్తారు. సముద్ర మట్టానికి సుమారు 10,000 అడుగుల ఎత్తులో ఉండే యమునా నది ఒడ్డున యమునోత్రి దేవాలయం ఉంటుంది. ఇక్కడ యమునను కొలుస్తారు. చార్ధామ్ యాత్రలో దర్శించుకునే రెండో క్షేత్రం గంగోత్రి. ఇది కూడా ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో ఉంటుంది. 10,200 అడుగుల ఎత్తులో ఉండే గంగోత్రిని గంగా నది జన్మస్థలంగా చెప్తారు. చార్ధామ్ యాత్రలో దర్శించుకునే మూడో క్షేత్రం కేదార్నాథ్. రుద్రప్రయాగ జిల్లాలో సముద్ర మట్టానికి సుమారు 11,755 అడుగుల ఎత్తులో ఉంటుంది. మందాకిని నది ఒడ్డున కేదార్నాథ్ ఉంటుంది. కేదార్నాథ్లో ఉండే దేవుడు శివుడు. 12 జ్యోతిర్లింగాలలో కేదార్నాథ్ ఒకటి. బద్రీనాథ్ చార్ధామ్ యాత్రలో భక్తులు చివరిగా దర్శించుకునే క్షేత్రం ఇది. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో అలకనంద నది ఒడ్డున ఇది ఉంటుంది. హిమాలయాల్లో సుమారు 10,200 అడుగుల ఎత్తులో బద్రీనాథ్ ఉంటుంది. ఇక్కడ విష్ణువు పూజలు అందుకుంటూ ఉంటాడు. హిందువులు చేసే ముఖ్యమైన యాత్రల్లో చార్ధామ్ యాత్ర ఒకటి. ఈ యాత్రల్లో హిందువులు 4 క్షేత్రాలను దర్శించుకుంటారు. ఏటా ఏప్రిల్, మే నెలల్లో చార్ధామ్ యాత్ర మొదలవుతుంది. ఈ దేవాలయాలు హిమాలయాల్లో ఉంటాయి కాబట్టి చలికాలం అంతా మంచు కప్పబడి ఉంటుంది. వాటిని దర్శించడం కుదరదు. అందువల్ల 6 నెలల పాటు దేవాలయాలను మూసేసి ఉంచుతారు. చార్ధామ్ యాత్రలోని తొలి క్షేత్రం యమునోత్రి. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో యమునోత్రి ఉంటుంది. యమునా నది ఇక్కడే పుట్టిందని భావిస్తారు. సముద్ర మట్టానికి సుమారు 10,000 అడుగుల ఎత్తులో ఉండే యమునా నది ఒడ్డున యమునోత్రి దేవాలయం ఉంటుంది. ఇక్కడ యమునను కొలుస్తారు. చార్ధామ్ యాత్రలో దర్శించుకునే రెండో క్షేత్రం గంగోత్రి. ఇది కూడా ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో ఉంటుంది. 10,200 అడుగుల ఎత్తులో ఉండే గంగోత్రిని గంగా నది జన్మస్థలంగా చెప్తారు. చార్ధామ్ యాత్రలో దర్శించుకునే మూడో క్షేత్రం కేదార్నాథ్. రుద్రప్రయాగ జిల్లాలో సముద్ర మట్టానికి సుమారు 11,755 అడుగుల ఎత్తులో ఉంటుంది. మందాకిని నది ఒడ్డున కేదార్నాథ్ ఉంటుంది. కేదార్నాథ్లో ఉండే దేవుడు శివుడు. 12 జ్యోతిర్లింగాలలో కేదార్నాథ్ ఒకటి. బద్రీనాథ్ చార్ధామ్ యాత్రలో భక్తులు చివరిగా దర్శించుకునే క్షేత్రం ఇది. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో అలకనంద నది ఒడ్డున ఇది ఉంటుంది. హిమాలయాల్లో సుమారు 10,200 అడుగుల ఎత్తులో బద్రీనాథ్ ఉంటుంది. ఇక్కడ విష్ణువు పూజలు అందుకుంటూ ఉంటాడు.